ప్లీజ్ నన్ను వదిలేయండి. అబ్బా, నెల రోజుల నుండి ప్లాన్ చేస్తే ఈ రోజు దొరికావమ్మా, ఎలా వదులుతాం? ఆగండి రా భయ్. ఇదిగో మేడం, మాకు లొల్లి పడది. కోఆపరేట్ చేసినావు అనుకో శీలం మాత్రమే పోతుంది, లేకపోతే ప్రాణం కూడా పోతుంది. చూసినావా 8 మంది ఉన్నాం. కోఆపరేట్ చేయి. మావా, నాకు డౌటు, ఈ అమ్మాయిలు మన కోసం ఎప్పుడు ముందు రారేంటి మావా? ముందు రావాలంటే ముందు పని అవ్వాలరా. అదేం పని బావా? అదే రావాలి పనులు, డ్రెస్సింగ్, బాతింగ్, వాషింగ్, ఎక్స్ట్రా. ఓహో, నువ్వెలా అనుకున్నావు? నేను అలా అనుకోలేదు మావా. మనకన్నా ముందు వేరే బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళని కలిసి ఆ తర్వాత మన దగ్గరకు వస్తారేమో అనుకున్నా. మనకున్నది ఒకటేరా, వెయిట్ చేయక తప్పదు మామా. వాళ్ళకున్నది కూడా ఒకటేరా బాబు. దేని గురించి ఈ టాపిక్ అంతా? మనసు గురించిరా. సర్లే, మనకి ఎందుకు యుగలు గానీ మనమే ఫోన్ చేస్తే పోలే. హలో హలో, నేను చేస్తాను, ఆగండి అమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ ఒక్క రింగ్ లో ఫోన్ ఎత్తుద్ది. ఏమైంది మామా? ఫోన్ రింగ్ అవుతుంది కానీ నాకు తెలుసు, నీ డార్లింగ్ కదరా, నా డార్లింగ్ చూడు ఒకే ఒక రింగ్ లో ఎత్తుంది. ఎరా ఎత్తిందా? స్విచ్ ఆఫ్ మామా. మరి మీ పరిస్థితి ఏంట్రా? వాడు చూడడం వరకే, ఇంకా ఫోన్ వరకు వెళ్ళలేదు. అంతేనంటావా? ఆ, అయినా నాకు తెలియ అడుగుతాను మావా, వీళ్ళు ఫోన్లు ఎత్తకుండా హాస్టల్లో కూర్చొని ఏం పీకుతున్నారా? ఏంటి ప్లేసుల్లో ప్లాన్ చేసి కొడుతున్నావు? అదేం లేదే, బై మిస్టేక్. మేము ప్లాన్ చేసి కొడతామమ్మా. నీకు ఇంకే ప్లేస్ దొరకలేదా? ఎక్కడో కొట్టాలనుకున్నా, అక్కడ తగిలింది. సరే, ఇంక చాలు, పదండి వెళ్దాం. అదేంటే మొత్తం విప్పేస్తున్నావు? అంతా మనమేగా. అయితే మొత్తం విప్పేస్తావా? భయపడకు, నేనేం మొత్తం విప్పన్లే. అయినా అబ్బాయిలాగా అండర్వేర్ లేకుండా తిరుగుతాననుకుంటున్నావా? ఎవరిని చూసావే అలా? అంత లేదమ్మా, జనరల్ టాక్. కొంతమంది లేజీ ఫెల్లోస్ వేయరంట. అదేం లేదు, అందరూ వేసుకుంటారు. వేసుకోకపోతే వాళ్ళకే ప్రాబ్లం. అవును, మనకి లేకపోయినా నడిచిపోద్ది, వాళ్ళకి లేకపోతే కష్టమే. అబ్బా, ఏంటి అలా కొట్టావు? బ్యాక్ లుక్ అద్దరింది. ఎక్కడ కొన్నావి షార్ట్? హాట్ షార్ట్ లో కొన్నా, అందుకే హాట్ గా ఉన్నావు. అయితే నువ్వు కూడా ఒకసారి వేసుకో, నీ అందాన్ని కూడా హాట్ గా చూపిస్తుంది. మేం కూడా చూస్తాం. ఏంటి, ఏం చెప్పిందే? ఏంటి చెప్పరాందేమైనా చెప్పిందా ఏంటి? ప్లీజ్ చెప్పవే. బాత్రూమ్ లోకి వస్తే చూపిస్తుందంట దీని అందాలు. అంతేనా?
నాకు చూపిస్తే థ్రిల్లే ఉంటుంది. అదేదో నీ బాయ్ ఫ్రెండ్కి చూపించుకోవే. అంత పోటుగాడు వచ్చినప్పుడు చూద్దాంలేవే. ఇంకా రావట్లేదు. అదిగో వస్తున్నాడు. ఏంట్రా లేటు? చూడమ్మా సుబ్బు, విషయం లేనోడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, విషయం ఉన్నాడు ఎప్పుడు లేట్ చేస్తాడు నాలాగా. ఇంకా నవ్వురా బాబు, సింహం సింగల్ వస్తున్నాం లేదు. నో 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 నో, అది మన గురు రజనీ సార్ డైలాగు. అది మనం టచ్ కూడా చేయకూడదు. స్టైల్ మాత్రం వాడుకోవాలమా. మన గర్ల్ ఫ్రెండ్స్ రాలేదు మావా. డోంట్ వరీ, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, రేపు మన టైం వస్తుంది. పేషెన్స్ ఇంపార్టెంటా? కొత్త జాబ్ ఏమైందిరా? అక్కడ పీకేశారా, నేను ఇంకో చోట నాటేసుకున్నా. రేపే స్పారో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయినింగ్. రే మామా, నాది అదే కంపెనీరా, రేపే జాయినింగ్. తెలుసు. మామా అటు చూడండి రా. పాల పొంత తెగి పడినట్టుందిరా. పాల సముద్రం పొంగుకుంటూ వస్తుంది. 3 పువ్వులు 6 కాయలు మావా, మనసు పిండేస్తుంది. సారీరా, నాకున్నది ఒకటే, నేను ట్రై చేయను. హలో, అయితే గీతే నాకు పడతానమ్మా, నీకెందుకు పడతానా నాకు అర్థం కదా. అది కాదు మావా, ట్రై చేయడంలో తప్పే ఉంది. పైగా నా హార్ట్ వెడల్పు కాస్త పెద్దది, ఎక్కడొక్కడ పెట్టేస్తాలే. ఈ ఫీల్ టవర్ అంత హైట్ ఉందిరా వీరబాబు, పెట్టడం కష్టమేమో ఆలోచించు. సెకండ్ థాటే లేదు మావా. అక్క లే అక్క, ఒళ్ళంతా నొప్పులే. నేను మసాజ్ చేస్తానులే నా బంగారం. జాగ్రత్త అక్క, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రా, సార్. ఈ కంపెనీకి చైర్మన్ నువ్వా నేనా? మీరైతే ఏంది, నేనైతే ఏంది సార్, అంతా మందేగా సార్. పోస్ట్లే డిఫరెంట్. నా వెనక రారా. మీరు ఎలా చెప్తే అలా సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. వర్క్ ఫాస్ట్, ఫార్మాలిటీస్ నెక్స్ట్. బీ సీరియస్ ఇన్ డ్యూటీ, ఓకే? ఈడేది కంపెనీ మొత్తం డెవలప్ చేసినట్టు ఈడు బిల్డప్. ఏంట్రా నువ్వు మనసులో ఏదో మాట్లాడుకుంటే నాకు బయటకు వినపడుతుందేంటి? మీదే నాదా సార్? నీదేరా. వచ్చే ఛాన్స్ లేదు సార్, మనసులోనే అనుకున్నాను సార్. ఏమనుకున్నావు నాన్న? ఈడు బిల్డప్ తగలయ్యా, ఈడేదో ఈ కంపెనీ మొత్తం ఉద్ధరించేలాగా ఈ మొహం చూడు ఎట్టా ఉందో అలా అనుకున్నాను సార్. అలా అనుకున్నావా? అవును సార్. మా నాయనే, నీకు జీతం ఎంతరా? అంతకుముందు 10,000 ఇచ్చేవారు సార్, ఈ మధ్య కట్ చేసి 5,000 ఇస్తున్నారు సార్. ఏం సార్ జీతం పెంచుతున్నారా? అవునరా, ఇంకో 1000 కట్. ఎవరైనా జీతం పెంచుతారు, ఈయనేందుకు కట్ చేస్తున్నాడు. ఆఖరికి నా శాలరీ 0 చేసేలాగున్నావు గారా. నా బంగారం మేడం వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అరే మామా, జాబు గోవిందా గోవిందా. అక్కడ మందు కొట్టి షాక్ ఇచ్చింది, ఇక్కడ మేడంకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా బాబు. టెన్షన్ ఫ్రీ మామా, పైన దేవుడున్నాడు, కింద మనం ఉన్నాం. పవర్ వాడిది, పని మనది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మ్యామ్ సారీ మ్యామ్, నేనేదో తెలియక చేసాం, ఎక్స్క్యూజ్ మ్యామ్. లైట్ తీసుకో. యూ జాయినింగ్? ఎస్ మ్యామ్. వాట్స్ నేమ్? రోబో. రోబో? అంటే అందరూ రోబో అని పిలుస్తారు. మై ఒరిజినల్ నేమ్ ఈజ్ రజనీకాంత్. నైస్ నేమ్. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ ఫ్యాన్ వా? ఎస్ మ్యామ్. ఏం చేస్తున్నావు? అంటే సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటి కాలిపోతున్నావు? అంటే ఫీవరా? హాస్పిటల్ వెళ్ళకపోయావా? బాత్రూమ్కి వెళ్తే తగ్గిపోతుంది మేడం. ఫీవర్ అలా కూడా తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? మీరు మౌస్ వదిలిస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది మేడం. మీరు చేయి తీయద్దు మేడం. నాటీ బాయ్. ముందు మౌస్ వాడడం నేర్చుకో. నువ్వు కూడా న్యూ జాయినింగా? ఎస్ మేడం, ఐఎమ్ సుబ్బు. మేడం వాడు ఊపిరి పైన పోయేటట్టుంది మేడం, చేయి తీయండి. మీ జనరేషన్ కి వోల్టేజ్ ఎక్కువగానే ఉంది, రెగ్యులేటర్ వాడండి. ఒరే రోబో, రెగ్యులేటర్ వాడమన్నదేంట్రా? ఏ రెగ్యులేటరా? అదేరా, ఫ్యాన్ కి వాడతాం కదా, స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, పెంచడానికి తగ్గించడానికి. స్పీడ్ రెగ్యులేటర్. అలాగే ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ అవుతుంది.
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. నువ్వు చాలా అందంగా స్మోక్ చేస్తావు హర్షిత. ఎస్. ఒరే దుర్మార్గుడా, మేడం నెత్తిన మీద ఐస్ గడ్డ పెడుతున్నావు గారా. మేడాన్ని పూర్తిగా ఊడ్చేస్తున్నావు గారా. నీ సిగరెట్ పొగ కూడా ఫెంటాస్టిక్ ఫ్లేవర్. నీ కింద పని చేసే మేడం నీ ముందు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చి ఆనందిస్తున్నావు. నువ్వు సిగరెట్ కాలుస్తుంటే చాలా బాగున్నావు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు హర్షిత, మన కంపెనీ ఆల్రెడీ టాప్ 10లో ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం నువ్వే, కానీ టాప్ 3లోకి వస్తే ఇంకా బాగుంటుంది. అది నువ్వు మాత్రమే చేయగలవు. I'll try my level best. అబ్బా, ఆ మాట చాలు. హర్షిత, చెక్ ద ఫైల్. నీ స్థాయి ఏందో మేడం స్థాయి ఏందో అర్థమైపోతుందిరా. Everything is okay. నువ్వు చూసావుగా, నేను హ్యాపీగా సైన్ పెట్టేస్తా. హర్షిత, బార్క్లెస్ కంపెనీ యుఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? 2 days లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బాస్ జర్నీ కంపెనీ పరిస్థితి? ఈ రోజు ఫినిష్ అవుతుంది. మన కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా చూసుకునే బాధ్యత నీదే. Of course. థ్యాంక్ యూ. నువ్వు చెప్పావుగా, హ్యాపీగా పడుకుంటాను. దూర్త లక్షణానికి పరాకష్ట